ఒక్కోసారి ఈ పెళ్లి చూపుల ప్రాసెస్‌లో నాకేదో తేడా కొడుతుంది. ఐయామ్ నాట్ ష్యూర్. సంథింగ్ డజంట్ ఫీల్ రైట్ అని ఇటువంటి కైండ్ ఆఫ్ ఎనీ స్టేట్మెంట్ అనిపిస్తే మాత్రం ఇంకా ఆ మ్యాచ్ నో అనే. నెవర్ ఎవర్ టేక్ డెసిషన్స్ వెన్ యూ ఆర్ రియల్లీ మ్యాడ్ ఆర్ సాడ్ ఆర్ రియల్లీ హ్యాపీ. Based on my experience, people are more attractive, more funny, more likable in person than online అని నాకు అనిపి హలో ఎన్ఆర్ఐ తెలుగు లిసనర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ టు యూఎస్. జెట్ లాగ్ పోయింది. I have a great news. I was so lucky to meet Sadhguru last week. I've been waiting for that moment for last 6 years, and finally it happened. Actually, I shook his hand. It's a very rare opportunity, and I feel really, really lucky. Also, ఆయన ద్వారా శాంభవి మహాముద్ర క్రియ ఇనిషియేషన్ తీసుకున్నా. I feel really happy about it. And whole inner engineering experience. This is my second time, not first time. I did it in Triple I, Tennessee already. I mean Isha, Tennessee already. But Sadhguru వస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ సైన్ అప్ అయ్యా బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హిమ్. అసలు ఆల్రెడీ చేసేసినా సరే ఎక్స్పీరియన్స్ అసలు ఫినామినల్. అసలు నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి ఆ మెడిటేషన్ అప్పుడు, అసలు అవన్నీ నాకేనా జరిగాయి అని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. ఐ కుడెంట్ ప్రాసెస్ దెమ్ యట్. బట్ ఓవరాల్ ఇట్స్ లైక్ ఫినామినల్ ఎక్స్పీరియన్స్. I would like to dedicate a separate episode for it. Probably not in this episode. ఇంకెందుకు ఆలస్యం, let's start this episode. So, let's help someone out here. నాకు ఒక DM వచ్చింది. తనకి చిన్న హెల్ప్ కావాలంట. సో లెట్స్ డూ ఇట్. హాయ్ బ్రో, మీరు నాకు ఈ హెల్ప్ చేస్తారో లేదో తెలీదు, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే, సో మీకు డిఎం చేస్తున్నా. హర్ నేమ్ ఇస్ సంధ్య. వి బోత్ లైక్ ఈచ్ అదర్. కొన్ని రీజన్స్ వల్ల వీ హ్యాడ్ టు స్టాప్ టాకింగ్. బట్ చాలా మంత్స్ తర్వాత షీ టెక్స్టెడ్ మీ. నేను ఇలా తన టెక్స్ట్ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశా. ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి ఒక 4 hours రెస్పాండ్ అవ్వలేకపోయా. మరి తను ఏమనుకుందో ఏంటో. షీఈ్ నాట్ రెస్పాండింగ్ ఎనీమోర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే టు రీచ్ హర్. కానీ తను మీ పాడ్కాస్ట్ వింటుందని తెలుసు. అట్లీస్ట్ ఇలా అయినా ఐ వాంట్ టు పాస్ దిస్ మెసేజ్. నా నేమ్ ఇంక్లూడ్ చేయొద్దు. షీల్ నో హూ ఐ యామ్ అని. సంధ్య గారు, మీరు ఇది వింటే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అండి. ఏదో టెక్నికల్ ఇష్యూ అంట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ మెయిన్ టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేసేది డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అని అంటే లైఫ్లో కాదండి, మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ మీకు ఒక ప్రొఫైల్ చూపించారు, మాట్లాడమని అడుగుతున్నారు. మీకేమో ఐఎమ్ నాట్ ష్యూర్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి. వాట్ టు డూ, హౌ టు ప్రొసీడ్? ఇంకో సినారియో, మీకు ఆల్రెడీ పెళ్లి చూపులు అయ్యాయి. యూ స్పోక్ టు దట్ గై ఆర్ గ్యాల్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ఆర్ మీ ఫ్యామిలీ ఏమో మీకు మీ డెసిషన్ చెప్పమని అడుగుతున్నారు. లేకపోతే మీకే ఒక క్లారిటీ రాలేదు అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అని. ఇలాంటి సిచ్యువేషన్స్లో డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, వాట్ టు రిలై ఆన్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ వీ కెన్ యూస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని ఈ ఎపిసోడ్లో డీప్గా డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఆల్ రైట్. ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ అస్ మేక్ డెసిషన్స్ ఇన్ 2 ways. One is consciously, second one unconsciously or subconsciously. చాలామంది చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు, బట్ అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్షియస్ డెసిషన్ మేకింగ్, వేర్ వీ యాక్టివ్లీ థింక్, ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం, వి పే అటెన్షన్, బ్రెయిన్కి డేటా ఫీడ్ చేసి, అండ్ వీ ట్రై టు కాన్షియస్లీ అనలైజ్ అండ్ దెన్ మేక్ ఎ డెసిషన్. ఇది వన్ వే. సెకండ్ వే వచ్చేసి లైక్ దీన్నే చాలామంది చాలా నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. కొంతమంది అన్కాన్షియస్ అంటారు, కొంతమంది సబ్కాన్షియస్,
అదే జనరల్ వర్డ్స్ అయితే ఇంట్యూషన్ అంటారు. చాలామంది గట్ ఫీలింగ్ అని అంటారు. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ విత్ ద సెకండ్ వన్. అదే ఇంట్యూషన్, గట్ ఫీలింగ్ ఆర్ అన్‌కాన్షియస్ ఆర్ సబ్‌కాన్షియస్ డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ ఎలా ఉంటుంది అనంటే, యూ క్యాన్ట్ గివ్ ఎ లాజికల్ రీజన్. లైక్ బికాస్ ఆఫ్ ఏ అండ్ బి ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ సి అని చెప్పలేరు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. బట్ యూ నో సంథింగ్ ఫీల్స్ రాంగ్ అండ్ సంథింగ్ డజంట్ ఫీల్ రైట్ అని. ఎలా అంటారు అనంటే ఇన్ జనరల్‌గా నాకేదో తేడా కొడుతుంది. ఆఫెన్ దిస్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఇంట్యూషన్. అయితే ఈ టాపిక్ మీద 'బ్లింక్' బుక్ నుండి ఒక రియల్ లైఫ్ స్టోరీ విందాం. అది సెప్టెంబర్ ఆఫ్ 1983. జియాన్ ఫ్రాంకో అనే ఒక ఆర్ట్ డీలర్ అప్రోచ్డ్ ఎ మ్యూజియం ఇన్ కాలిఫోర్నియా. అప్రోచ్ అయ్యి ఇలా అన్నాడు, నా దగ్గర కూరోస్ అనే ఒక 6th సెంచరీ బీసీ మార్బుల్ స్టాట్యూ ఉంది అన్నాడు. మ్యూజియం వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే కరెంట్లీ ఇలాంటి స్టాట్యూస్ వరల్డ్‌లో ఓన్లీ 200 ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద రికవర్డ్ వన్స్ వర్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. కానీ ఈ స్టాట్యూ మాత్రం పర్ఫెక్ట్‌గా ప్రిజర్వ్ చేసినట్టు ఉండడంతో మ్యూజియం వాళ్ళు వెరీ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ దిస్ స్టాట్యూ. అప్పుడు అడిగారు, ప్రైస్ ఎంత అని. మన జియాన్ ఫ్రాంకో ఏమో $10,000,000 అని చెప్పారు. చాలా పెద్ద నెంబర్ అవ్వడంతో మ్యూజియం వాళ్ళు, సరే ఫస్ట్ స్టాట్యూని లోన్‌గా తీసుకుంటాం. ఇన్వెస్టిగేట్ చేస్తాం. అండ్ తర్వాతే ఫుల్ పేమెంట్ అన్నారు. ఆయన ఓకే అన్నారు. ఇంకా మ్యూజియం లీగల్ టీమ్ ఆయనిచ్చిన పేపర్ వర్క్ చూసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఎవరు కొన్నారు, ఆ ముందు ఎవరి దగ్గర ఉంది అండ్ సో ఆన్ అని ఇలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి స్టాన్లీ అనే జియాలజిస్ట్ని పిలిచారు. స్టాన్లీ చాలా హై అండ్ ఎక్విప్మెంట్ అండ్ సైంటిఫిక్ టెక్నిక్స్ సచ్ యాజ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోప్రోబ్, మాస్ స్పెక్ట్రోమెట్రీ, ఎక్స్‌రే డైఫ్రాక్షన్ అండ్ ఎక్స్‌రే ఫ్లోరసెన్స్ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇలా 2 డేస్ డే అండ్ నైట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది ఫేక్ స్టాట్యూ కాదు, మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. మ్యూజియం వాళ్ళు ఆ మాట విని చాలా హ్యాపీ అయ్యారు. ఇంక తగ్గేదేలే, వరల్డ్ అంతా ఇంక మనం మ్యూజియం నేమ్ మారుమోగిపోతుంది అని చెప్పి బాగా ఎక్సైట్ అయ్యారు. 14 మంత్స్ తర్వాత వాళ్ళు స్టాట్యూ కొనేద్దామని ఇంక ఫిక్స్ అయ్యారు. ఫర్ ద ఫస్ట్ టైం డిస్‌ప్లేలో పెట్టారు. న్యూయార్క్ టైమ్స్ అండ్ ఆల్ పాపులర్ ప్రెస్ కవర్డ్ ద స్టోరీ. సో ద వర్డ్ గాట్ ఔట్ అండ్ ఎక్స్‌పర్ట్స్ స్టార్టెడ్ విజిటింగ్ అన్నమాట. ఫస్ట్ వన్ ఫెడరికో జెర్రీ. ఈయన మ్యూజియం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా ఆల్రెడీ వర్క్ చేశారు. జెర్రీ స్టాట్యూని చూసి, నాకేంటి ఫింగర్ నెయిల్స్ తేడాగా అనిపిస్తున్నాయి అని చూసిన వెంటనే అన్నారు. కాకపోతే ఇమ్మీడియేట్‌లీ హి కుడెంట్ జస్టిఫై అలా ఎందుకు అనిపించిందో ఆయనకి అని చెప్పి. యాక్చువల్లీ ఆయనకు కూడా క్లారిటీ రాలేదు. ఆయనకి ఎందుకు అలా ఫింగర్ నెయిల్స్ ఆయనకి తేడాగా అనిపించాయని చెప్పి. నెంబర్ 2 ఎవెలిన్ హారిసన్, వరల్డ్స్ ఫోర్‌మోస్ట్ ఎక్స్‌పర్ట్ ఆన్ గ్రీక్ స్కల్ప్చర్. మ్యూజియం వాళ్ళు ఇలా అన్నారు, హారిసన్ గారు కొన్ని వీక్స్‌లో మందే ఇదంతా అని అన్నారు. అప్పుడు ఆవిడ, ఓహ్! అవునా? సారీ టు హియర్ దట్ అని అన్నారు. ఆవిడ ఎందుకు అలా అన్నారో ఆవిడకి కూడా తెలీదు. ఆల్ షీ హ్యాడ్ వాస్ ఎ హంచ్ అంతే. థర్డ్ పర్సన్. అప్పుడు మ్యూజియం వాళ్ళు, ఇదెక్కడ గోలరా బాబు అని చెప్పి థోమస్ హోవింగ్, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఇన్ న్యూయార్క్‌ని పిలిచారు. ఆయన అది చూసి ఒక మాట అన్నారు. ఇట్ వాస్ ఫ్రెష్. యాహ్! హి యూజ్డ్ ద వర్డ్ ఫ్రెష్. అంటే 2000 ఇయర్ ఓల్డ్ స్టాట్యూ చూసినప్పుడు ఆ ఫీలింగ్ రాకూడదు కదా! వెంటనే ఆయన, హావ్ యూ పెయిడ్ ఫర్ దిస్ అని అడిగారు. ఒకవేళ పే చేస్తే గెట్ యువర్ మనీ బ్యాక్, లేదా డోంట్ అని స్ట్రాంగ్‌గా చెప్పారనమాట. ఇంకా మ్యూజియం వాళ్ళు ఫుల్ వరీ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇలా కాదని చెప్పి స్టాట్యూని డైరెక్ట్‌గా యాథెన్స్, గ్రీస్‌కి షిప్ చేసేసి
వరల్డ్‌లో ఉన్న సీనియర్ స్కల్ప్చర్ ఎక్స్‌పర్ట్స్ అందరిని పిలిచారు. జార్జ్ డెస్పెనస్, హెడ్ ఆఫ్ ఆక్రోపోలిస్ మ్యూజియం ఇన్ ఆథెన్స్, టుక్ జస్ట్ వన్ లుక్ అండ్ సెడ్, "వాట్ నాన్‌సెన్స్ ఈస్ దిస్?" ఒక స్కల్ప్చర్ గ్రౌండ్‌లో నుంచి బయటికి రావడం చూసినవాడు ఎవ్వడైనా సరే రైట్ అవే చెప్పేస్తారు. "దట్ థింగ్ హాస్ నెవర్ బీన్ ఇన్ ద గ్రౌండ్" అని. నెక్స్ట్ ఇంకో ఎక్స్‌పర్ట్ ఏమన్నారు అనంటే, "దాన్ని చూడగానే ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ ఎ గ్లాస్ బిట్వీన్ మీ అండ్ దట్" అని. యాహ్! హి కాల్డ్ దెర్ ఈస్ ఎ గ్లాస్ బిట్వీన్ హిమ్ అండ్ దట్ స్టాట్యూ అని. ఇలా చాలా ఎక్స్‌పర్ట్స్ చాలా రివ్యూ ఇచ్చారు. ఇంకా మ్యూజియం లీగల్ టీమ్‌కి బాగా టెన్షన్ స్టార్ట్ అయింది. బాగా అలర్ట్ అయ్యారు. దే స్టార్టెడ్ ట్రేసింగ్ బ్యాక్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇలా కొన్ని నెలల తర్వాత దే కేమ్ టు నో దట్ దిస్ ఈజ్ ఎ ఫేక్ అని. అప్పుడు మీరు అనుకోవచ్చు, ఆమ్, అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసి ఉంటాడే, ఎలా దొరికేశాడు అని చెప్పి. బేసిక్లీ ఆ పేపర్ వర్క్ వాడు ఫైల్ చేసినప్పుడు 2 లెటర్స్ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. 1952 లెటర్‌లో ఒక పోస్టల్ కోడ్ పెట్టాడు. కానీ ఆ పోస్టల్ కోడ్ వచ్చింది 20 ఇయర్స్ తర్వాత. ఇంకో లెటర్ 1955 లెటర్. ఈ లెటర్‌లో ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టాడు. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసింది 1963లో. సో, అలా ఇన్వెస్టిగేషన్‌లో దొరికేసాడనమాట. ఇక్కడ లెసన్ ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ దోస్ ఫస్ట్ 2 సెకండ్స్. మన ఎక్స్‌పర్ట్స్ ఏమన్నారు? లెట్స్ రీవిజిట్. ఫింగర్ నెయిల్స్ తేడా అని, ఫ్రెష్‌గా అనిపిస్తుందని, ఏదో మధ్యలో గ్లాస్ ఉన్న ఫీలింగ్ వస్తుందని. వాళ్ళు ఫస్ట్ 2 సెకండ్స్‌లో చూసినప్పుడు దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ దట్ కేమ్ ఔట్ ఆఫ్ దేర్ మైండ్. దీస్ ఆర్ ఆబ్వియస్‌లీ నాట్ రేషనల్ జస్టిఫికేషన్స్ టు ప్రూవ్ ఇట్స్ ఫేక్. సో, ఆథర్ ఇక్కడ ఏం చెప్తారు అనంటే, మన బ్రెయిన్ మనం రియలైజ్ అవ్వకుండానే సీరీస్ ఆఫ్ ఇన్‌స్టంట్ కాలిక్యులేషన్స్ చేసేస్తుంది. బిఫోర్ మనకి కాన్షియస్ థాట్ వచ్చేలోపు. మన ఎక్స్‌పర్ట్స్ అందరికీ నిజంగా తెలుసా అసలు వై దే థింక్ ఇట్స్ ఫేక్ అని? తెలీదు. వాళ్ళని ఆ టైంలో ఎంత స్ట్రెస్ చేసినా వాళ్ళు ఆబ్వియస్‌లీ లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ ఏం ఇవ్వలేకపోయేవారు కూడా. మనకు కూడా సేమ్ అప్లై అవుతుందండి. ఒక్కోసారి ఈ పెళ్లి చూపుల ప్రాసెస్‌లో నాకేదో తేడా కొడుతుంది. ఐయామ్ నాట్ ష్యూర్. సంథింగ్ డజంట్ ఫీల్ రైట్ అని ఇటువంటి కైండ్ ఆఫ్ ఎనీ స్టేట్మెంట్ అనిపిస్తే మాత్రం ఇంకా ఆ మ్యాచ్ నో అనే. మిమ్మల్ని ఎవరినైనా లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ అడిగితే ఈ స్టోరీ చెప్పండి. ఓకే. కన్విన్స్ దెమ్ దట్ యూ హావ్ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గోనా హ్యాపెన్ అని చెప్పి. బట్ ఒక రిక్వెస్ట్. ఈ గట్ ఫీలింగ్ టెక్నిక్ అదర్ ఏరియాస్‌లో యూజ్ ఇట్ వైస్‌లీ. ఎందుకు అలా అన్నా అంటే మీరు నోటీస్ చేశారో లేదో, మన స్టోరీలో ఒక ప్యాటర్న్ ఉంది. ఆల్ ద పీపుల్ హూజ్ రివ్యూస్ వాస్ కన్సిడర్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్. యెస్. వాళ్ళు చాలా ఇయర్స్ నుండి ఆ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నారు. వెన్ యూ స్పెండ్ మోర్ దెన్ 5 ఇయర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్, బ్రెయిన్ స్టార్ట్స్ టు డూ దిస్ సీరీస్ ఆఫ్ ఇన్‌స్టంట్ కాలిక్యులేషన్స్ వితౌట్ అస్ రియలైజింగ్ కాన్షియస్‌లీ. అయితే పెళ్లి చూపుల్లో ఎందుకు హ్యాపీగా యూజ్ చేయొచ్చు టెక్నిక్ అన్నాను అనంటే, మనుషులు మనకు కొత్త కాదు. 20+ ఇయర్స్ వాళ్ళతోనే లైఫ్‌లో ముందుకొచ్చాం. ఒక మనిషి హ్యాపీగా ఫీల్ అయిన సాడ్, జెలసీ, ఇన్స్పిరేషన్ ఇలా చిన్నప్పటి నుంచి చూసి చూసి our brain becomes really good at making those instant calculations about people. సో, వాళ్ళ మాట, వీళ్ళ మాట విని మీ గట్ ఫీలింగ్ ఇగ్నోర్ చేయొద్దు. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ గట్ ఫీలింగ్ టెక్నిక్ మీకు ఏ ఫీల్డ్‌లో అయితే అట్‌లీస్ట్ 5 ఇయర్స్ డీప్, డీప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే యూజ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు అసెస్ ఆర్ జడ్జ్ చేసే టెక్నిక్ కూడా ఉంది. దాని పేరే గెస్ వర్క్. సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అండ్ క్వెషన్ వెదర్ ఇట్ ఈస్ ఇంట్యూషన్ ఆర్ గెస్ వర్క్ అని చెప్పి. సో, అది అన్‌కాన్షియస్ ఆర్ సబ్‌కాన్షియస్ డెసిషన్ మేకింగ్. లైఫ్‌లో అదొక్కటే సరిపోదండి. దానికి తోడుగా కాన్షియస్ డెసిషన్ మేకింగ్ గూడా యాడ్ అయితే మీ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో, లెట్స్ టాక్ అబౌట్ కాన్షియస్ డెసిషన్ మేకింగ్.
మీకు మొత్తం వినే టైం లేదన్న వాళ్ళకి హియర్ ఆర్ 2 టిప్స్. టిప్ నంబర్ 1, నెవర్ ఎవర్ టేక్ డెసిషన్స్ వెన్ యూ ఆర్ రియల్లీ మ్యాడ్ ఆర్ సాడ్ ఆర్ రియల్లీ హ్యాపీ. టిప్ 2, discuss with a friend or family member, then it's not just one intelligence anymore, two intelligence. Okay, let's dive deep into these tips and more into this conscious decision making topic. Tip 1, never ever take decisions when you're really mad or really sad or really happy. ఎందుకు అనంటే కోపం ఆర్ బాధలో మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వదు. చాలా పెసిమిస్టిక్గా ఆలోచిస్తుంది. బికాస్ our reptile brain takes over. Either it's fight or flight కదా. సో ఎప్పుడు when you're really mad or sad, don't take any decisions. నెక్స్ట్, హ్యాపీనెస్లో కూడా డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్. ఎందుకు అనంటే ఆప్టమిజం పొంగి పొర్లిపోతుందన్నమాట. వి బికమ్ కంప్లీట్లీ ఆప్టమిస్టిక్. ఇంకెంత అంటే అన్‌హెల్తీ లెవెల్స్ అన్నమాట. సో రియాలిటీ మనకు కనిపించదు. ప్రాక్టికల్‌గా ఆలోచించం. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్, ఎప్పుడైతే మైండ్ స్టేబుల్ స్టేట్లో ఉంటుందో టిపికల్లీ నాకైతే లైక్ ఆఫ్టర్ అ గుడ్ వర్కౌట్, లేకపోతే ఆఫ్టర్ ఎ లాంగ్ వాక్, లేకపోతే ఆఫ్టర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ ఆర్ ఆఫ్టర్ ఎ డీప్ స్లీప్. ఇక్కడ నోటీస్ చేయండి, డీప్ స్లీప్ అన్నాను, జస్ట్ క్యాజువల్ స్లీప్ కాదు. ఎప్పుడైతే మీరు లేవగానే అబ్బా వెల్ రెస్టెడ్ అనిపిస్తుంది అని అనేటప్పుడు మీకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ ప్లెజెంట్ ఫీలింగ్ నుంచి నా లైఫ్లో అయితే నాకు మంచి డెసిషన్స్ వస్తాయి అన్నమాట. సో యా, ప్లీజ్ కీప్ దీస్ ఇన్ మైండ్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. టిప్ 2, discuss with friend or a family member. Then it's not just one intelligence anymore, two intelligence. సో ఎప్పుడైనా సరే మనం ఒక్కరమే ఆలోచిస్తే అది మన ఒక్క ఇంటెలిజెన్సే. కానీ వెన్ వీ ఇన్వాల్వ్ సమ్ స్మార్ట్ పీపుల్, దెన్ అప్పుడు ఇట్స్ నో లాంగర్ వన్ ఇంటెలిజెన్స్ కదా. సో డెసిషన్ మేకింగ్ పక్కా ఇంప్రూవ్ అవుతుంది. బట్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ దో. ఇంటెలిజెన్స్ అనగానే ఐఐటి ర్యాంకర్స్ని వీళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ డోంట్ ఫర్గెట్, సమ్ పీపుల్ ఆర్ బుక్ స్మార్ట్, సమ్ ఆర్ స్ట్రీట్ స్మార్ట్. మనం వెతకాల్సింది రిలేషన్షిప్ స్మార్ట్ వాళ్ళ కోసం. ఎవరైతే సెన్సిబుల్గా ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకొని కొంచెం రిలేషన్షిప్స్లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నాలో అలాంటి వాళ్ళని అంటున్నా అనమాట. అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంతే తప్ప ఒక బుక్ స్మార్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చెప్తే వాళ్ళు ఏదో ఐఐటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు అది సాల్వ్ చేసి మీకు అడ్వైస్ ఆర్ సజెషన్స్ కూడా అలానే ఇస్తారనమాట, విచ్ ఇస్ డేంజరస్. ఓకే, నాకు ఎవ్వరూ లేరు అలాంటి వాళ్ళు అని అంటే యూజ్ దిస్ టెక్నిక్. జస్ట్ పిక్ ఎనీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ర్యాండమ్ పర్సన్, ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్ అనమాట. సో వాట్ యూ కెన్ డూ ఇస్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ప్రాబ్లమ్. వెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అవుట్ లౌడ్, అప్పుడు మీ ప్రాబ్లం మీకే వినిపిస్తుంది. సడన్గా సొల్యూషన్ కూడా వస్తుంది. దిస్ హ్యాపెన్ టు మీ అ టన్ ఆఫ్ టైమ్స్. ట్రస్ట్ మీ, యు ఆర్ వే స్మార్టర్ దాన్ యూ థింక్ యూ ఆర్. ఇక్కడ ట్రిక్ ఏంటి అని అంటే సంథింగ్ హ్యాపెన్స్ అండి. ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ ఆర్ మెకానిక్స్ బిహైండ్ ఇట్, బట్ నా ఇయర్స్ నా ప్రాబ్లమ్ని వినేటప్పుడు సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్ అండ్ మై మైండ్ కమ్స్ అప్ విత్ లైక్ better solutions and sometimes brilliant solutions. So try this out. But కొన్ని డెసిషన్స్ మాత్రం యూ హ్యావ్ టు యూజ్ ఎ బెటర్ మెంటల్ ఫ్రేమ్వర్క్ అండ్ గో త్రూ అన్ అన్కంఫర్టబుల్ ఫేస్. ఇంకా ఇక్కడ ఆప్షన్ లేదు. బిఫోర్ దాట్ మనం మైండ్ అనే వర్డ్ గురించి కొంచెం మాట్లాడదాం. నా వ్యూలో చాలామందికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. మైండ్ అంటే నా హెడ్లో నా డెఫినేషన్ ఏంటి అని అంటే ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నమాట, ఆర్ స్క్రిప్ట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ తీసి మాట్లాడుకుందాం. మనకి కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ మన పేరెంట్స్ మన బ్రెయిన్లో పెడతారు. బ్రెయిన్ అని అంటే ఐఎమ్ రిఫరింగ్ టు ద యాక్చువల్ ఆర్గన్. మైండ్ అని అంటే ద ప్రోగ్రామ్ రన్నింగ్ ఇన్సైడ్ ఇట్ అనేటట్టు నేను కన్సిడర్ చేసుకుంటా అనమాట.
నా హెడ్ స్పేస్‌లో. సో, లెట్స్ టాక్ అబౌట్ సమ్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ పేరెంట్స్ ఫీడ్ అస్. ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి. రిలేటివ్స్ వస్తే వెల్కమ్ జేయాలి. సొసైటీలో పద్ధతిగా బిహేవ్ చేయడం. వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి ఇది చెప్పి, చెప్పి, చెప్పి లైక్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఆర్గాన్ గదా! సరే కంటిన్యూయస్‌గా చేస్తున్నారు కదా! లెట్ మీ మేక్ దిస్ ఆటోమేటిక్ అని చెప్పి చేసేస్తది. ఇది మనందరికీ తెలుసు. సో, నెక్స్ట్ టైమ్ వెన్ యూ వేక్ అప్ ద ఫస్ట్ థింగ్ ఆటోమేటిక్‌గా ఏ ప్రోగ్రామ్ రన్ అవుతది? ఓహ్! బ్రష్ చేయాలి. లెట్స్ సే యూ ఎన్‌కౌంటర్ రిలేటివ్స్ కనిపించగానే ఏం చేయాలి? వెల్కమ్ చేయాలి. సొసైటీలో వెళ్ళినప్పుడు ఓకే. పద్ధతిగా బిహేవ్ చేయాలి. ఇలా ఆటోమేటిక్‌గా ఈ ప్రోగ్రామ్స్ ఇన్‌వోక్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ వచ్చినప్పుడు. మనం కాన్షియస్‌గా గూడా అసలు ఆలోచించం. అంతెందుకు సమ్‌టైమ్స్ ఐ డోంట్ రిమెంబర్ లైక్ హౌ ఐ డ్రోవ్ బ్యాక్ ఫ్రమ్ మై ఆఫీస్ టు హోమ్. అసలు కొన్ని కొన్ని సార్లు గుర్తుండదనమాట. అరే! అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసాను అని చెప్పి. సో, దెన్ ఐ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఓహ్! నేను డ్రైవ్ చేసి, చేసి, చేసి ఆ ప్రోగ్రామ్ బిల్డ్ చేసేసా. సో, వెనెవర్ ఐ గెట్ ఇంటు ద కార్ దట్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ టేక్స్ ఓవర్. సో, నేను కాన్షియస్‌గా ఓహ్! స్టీరింగ్ ఇలా పట్టుకోవాలి, యాక్సెలరేట్ జేయాలి, గేర్ మార్చాలి, ట్రాఫిక్ చూసుకోవాలి. ఇదంతా అసలు కాన్షియస్‌గా ఆలోచించను. మొత్తం ఆ ప్రోగ్రామే ఇంకా రన్ చేసేస్తూ ఉంటది. సో, దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ మైండ్ అనమాట. సో, ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే. సో, యాక్చువల్లీ ప్రోగ్రామ్‌ని కొంచెం వర్డ్ చేంజ్ చేసి స్క్రిప్ట్ అందామనమాట. సో, ఈ స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటదనమాట. ఓకే. సో, మనం అన్నింటికి చిన్నప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ ఆర్ స్క్రిప్ట్స్ మన మైండ్‌లో ఉన్నాయి. కానీ పెళ్లి చూపులు అనేసరికి మన దగ్గర బెస్ట్ స్క్రిప్ట్స్ లేవనమాట. ఉన్నాయి కొన్ని స్క్రిప్ట్స్. ఓకే. అబ్బాయిలకైతే ఏం జెప్తారు టిపికల్‌గా, అరే వెళ్ళగానే సిగ్గుపడొద్దు, క్వెషన్స్ అడుగు, అమ్మాయితో మాట్లాడు ఎట్సెట్రా, ఎట్సెట్రా. అమ్మాయికి ఏం జెప్తారు టిపికల్‌గా, పద్ధతిగా బిహేవ్ చెయ్యి, అవి సర్వ్ చెయ్యి, ఇవి సర్వ్ చెయ్యి. ఆ! ఇలా వెరీ స్టీరియోటిపికల్ సజెషన్సే ఒస్తాయి తప్ప, క్వాలిటీ అడ్వైస్ ఎక్కడ రాదు. అండ్ మనం ఇవి కొన్ని సినిమాల్లో జూసి నేర్చుకున్నవే. రియల్‌గా ఐ డోంట్ నో హౌ మెనీ పేరెంట్స్ లైక్ ఓపెన్‌లీ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ వన్ ఆన్ వన్. సో, ఇలాంటి స్క్రిప్ట్స్‌తో మనం పెళ్లి చూపుల్లోకి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్‌లీ ఆహ్, వి క్యాన్ మేక్ లైక్ హై క్వాలిటీ డెసిషన్స్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో వాట్ టు డూ? హౌ డు వి డెవలప్ ది స్క్రిప్ట్స్? ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మీరు డెవలప్ మైండ్‌లో బిల్డ్ జేయాలి. ఆ స్క్రిప్ట్ మీకు జస్ట్ ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళగానే యాక్టివేట్ అయిపోవాలి. లైక్ బ్రష్ చేయడం లాగా ఆర్ కార్ డ్రైవ్ చేయడం లాగా అనంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో, ద టెక్నిక్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ హియర్ ఈస్ ద బెస్ట్ పార్ట్. వి హావ్ బీన్ డూయింగ్ దిస్ ఎవర్ సిన్స్ చైల్డ్‌హుడ్. చిన్నప్పటి నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో చేస్తూనే ఉన్నాం. సో, లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ఇట్. సో, చిన్నప్పుడు లైక్ ఫిజిక్స్ ఎక్స్‌పెరిమెంట్స్ ఎస్పెషల్లీ ఆర్ ఇంజినీరింగ్‌లో, ల్యాబ్స్‌లో మనకొక స్ట్రక్చర్ ఉంటది. ఓకే. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఫస్ట్ వి స్టార్ట్ విత్ హైపోథసిస్. కొంత దగ్గర థియరీ అని అంటాం అనమాట. ఓకే. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. హైపోథసిస్. ఓకే. నాకు ఆ అబ్బాయి పక్కా నచ్చడు. ఓకే. ఒక ఫోటో చూసారు మీరు. మీరిలా అనుకున్నారు. ఆ అబ్బాయి అయితే నాకు పక్కా నచ్చడు అని చెప్పి. ఓకే. నెక్స్ట్ ఎక్విప్‌మె ఎక్విప్‌మెంట్ రిక్వైర్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇక్కడ మనం యాక్షన్స్ అందామనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ లైక్ డిస్కార్డింగ్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ లెట్స్ టేక్ ఎన్ యాక్షన్ టు వెరిఫై యువర్ హైపోథసిస్. ఈదర్ టు ప్రూవ్ ఇట్ యెస్ ఆర్ నో. సో, యాక్షన్ ఏం తీసుకోవాలి? ఓకే. లెట్ మీ కాల్ హిమ్ అండ్ సీ హౌ ద కన్వర్జేషన్ గోస్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ కంప్లీట్‌లీ డిస్కార్డింగ్ ఇట్, యూ వాంటెడ్ టు వె టెస్ట్ యువర్ హైపోథసిస్ కదా! సో, యాక్షన్ ఏంటి అనంటే, లెట్ మీ కాల్ హిమ్. సో, కాల్ చేశారు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అబ్జర్వేషన్స్. ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాడు.
ఫన్నీగా ఉన్నాడు అండ్ కన్సిడరేట్ అని కూడా అనిపించాడు. దిస్ అబ్జర్వేషన్ ఇస్ టోటలీ పాసిబుల్ కదా. ఓకే. అండ్ నెక్స్ట్ సైడ్ హెడింగ్ రిజల్ట్. ఐమ్ గోయింగ్ టు టాక్ టు హిమ్ అగైన్. ఐ లైక్ టాకింగ్ టు హిమ్. మేబీ మై హైపోథసిస్ రాంగ్. ఆ అబ్బాయి కొంచెం కొంచెం నాకు నచ్చుతున్నాడు. సి, దిస్ ఇస్ అ పాసిబిలిటీ కూడా కదా. లాస్ట్ వన్, ఇన్ఫరెన్స్. హా, ఇంకోసారి నా లైఫ్లో ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు టేక్ ఎ ఛాన్స్ రాదర్ దెన్ డిస్కార్డింగ్ ఇట్ ఇమీడియట్లీ. ఈ ఫ్రేమ్వర్క్ లైక్ హైపోథసిస్, టేకింగ్ యాక్షన్, అబ్జర్వేషన్, రిజల్ట్, ఇన్ఫరెన్స్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. ఇట్స్ టైమ్ టు ఇంప్లిమెంట్ దిస్ టెక్నిక్ ఇన్ ద యాక్చువల్ థింగ్ దట్ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్, విచ్ ఈస్ పెళ్లి చూపులు అండ్ చూసింగ్ ద లైఫ్ పార్ట్నర్. నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే, చాలా వరకు బోత్ జెండర్స్ లైక్ డౌట్ ఉండేటప్పుడు ఇమీడియట్లీ డిస్కార్డ్ చేసేస్తారనమాట. వెన్ వీ డిస్కార్డ్ ఇట్, అసలు మన బ్రెయిన్లో ఒక స్క్రిప్ట్ బిల్డ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. అవతల వాళ్ళని జడ్జ్ చేయడం కానీ, అవతల వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ బ్రెయిన్ బిల్డ్ అవ్వకపోతే యూ కెనాట్ బీ వైస్, యూ కెనాట్ గెయిన్ నాలెడ్జ్ ఇన్ దిస్ స్పెసిఫిక్ ఏరియా, అండ్ అలాంటి టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ బిల్డ్ అవ్వవు. సో యూ క్యాన్ ట్రస్ట్ యువర్ డెసిషన్ మేకింగ్. సో అంటే మరీ ఇంకా చూసిన వెంటనే నాకు 100% అవతల వాళ్ళు సింక్ అవ్వరు నాకు తెలుస్తుంది. ఐ హ్యావ్ దిస్ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ అంటే గో ఫర్ ఇట్. బట్ ఎప్పుడైతే ఐఎమ్ నాట్ ష్యూర్ అని ఇలాంటి ఫీలింగ్ వస్తే మాత్రం యూస్ దిస్ టెక్నిక్. ఓకే, కమ్ అప్ విత్ అన్ హైపోథసిస్, టేక్ ఫ్యూ యాక్షన్స్, derive some observations, see what the results are, and then infer things out of that whole experience. So, ఇలా వెళ్తే I don't think every match is gonna work out, but you won't miss the one. ఓకే, కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకి ఇదే నచ్చుతుంది అని చెప్పి. బట్ మనం వన్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళి చూస్తే తప్ప, ఐ మీన్ టెస్ట్ చేస్తే తప్ప, వీ రియలీ డోంట్ నో. మనం అనుకుంటాం ఇదే మనకు కావాలని చెప్పి, బట్ అక్కడికి వెళ్ళాక మనకి ఒక డిఫరెంట్ ఏదో కనిపించినప్పుడు దట్స్ ఫైన్. అది నాకు అంత ఇంపార్టెంట్ కాదు, నాకు ఇక్కడ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది ఈదర్ ఐ లైక్ హర్ ఆర్ ఐ లైక్ హిమ్ అని చెప్పి. సో యా, దిస్ technique has been very helpful for me so far, and I hope this helps you as well. సో ఇలా మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయొచ్చు ఇదే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళతో మాట్లాడారు అయినా సరే యూఆర్ నాట్ ష్యూర్, అప్పుడు ఏం చేయొచ్చు? ట్రై మీటింగ్ దేర్ ఫ్యామిలీ. ఓకే, ట్రై టాకింగ్ టు దేర్ ఫ్యామిలీ. ఎందుకనంటే ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మనకి ఇంకా బాగా అర్థమవుతారు. లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ ఓన్లీ ఫోన్లోనే మాట్లాడుంటే ట్రై టు మీట్ ఇన్ పర్సన్. ఓకే, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టివ్, మోర్ ఫనీ, లైక్ మోర్ లైకబుల్ ఇన్ పర్సన్ దాన్ ఆన్లైన్ అని నాకు అనిపించింది. ఇంకా ఇవన్నీ చేశాక కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే ఇంకొద్దని అయిపోయి ఇంక ఎక్స్పెరిమెంట్స్. సో దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ యూ కుడ్ డూ. ఎప్పుడైనా ఐఎమ్ నాట్ ష్యూర్ అనిపించినప్పుడు, లైక్ ట్రై టు టాక్ టు దెమ్, మీట్ దేర్ ఫ్యామిలీ, ట్రై టు మీట్ ఇన్ పర్సన్. ఇవన్నీ చేశాక కూడా యూఆర్ నాట్ ష్యూర్ అనిపిస్తే డెఫినెట్లీ ఇట్స్ ఎ నో. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అన్కంఫర్టబుల్ ఉంటాయి, దట్స్ ఎ గివెన్, because families do get involved in this process, but you have to be patient and you have to be strong, because you have to have that willpower to wait and see how events unfold. సింపుల్గా చెప్పాలి అని అంటే, బీయింగ్ ఎ కంట్రోల్ ఫ్రీక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ నాట్ హెల్ప్. సో ఇంతవరకు మీరు లైఫ్లో ఓకే అన్నీ ఈ టైంకి ఈ పద్ధతిలో ఇలానే జరగాలి అన్న లైఫ్ లీడ్ చేసి ఉంటారు. బట్ దిస్ నాట్ వన్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఈవెంట్స్ అన్ఫోల్డ్. నేను యూజువలీ ఈ టూ టెక్నిక్స్ లైక్ అన్కాన్షియస్ ఆర్ సబ్కాన్షియస్ డెసిషన్ మేకింగ్
అండ్ కాన్షియస్ డెసిషన్ మేకింగ్ రెండిటిని కంబైన్ చేసి యూజ్ చేస్తూ ఉంటా. అండ్ సో ఫార్ ఇట్స్ బీన్ హెల్పింగ్ మీ అలాట్ అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ మోస్ట్ ఆఫ్ యూ డూ దిస్ ఆల్రెడీ. ఐ థింక్ నేను చాలా మందితో డిఎమ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా కదా. I'll be amazed with their decision making అనమాట. When I asked them, and actually I posted it on Instagram page. I asked this lady, so we were talking. తను అందనమాట ఇలా మాట్లాడుతున్న అబ్బాయితో ఎట్సెట్రా ఎట్సెట్రా అని కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చెప్పింది. ఐ ఫాలోడ్ అప్ లేటర్. Then she's like, I think it's not gonna work out. Then I asked her why, and she was like, she gave me like five solid reasons why, how, and why she took that decision అని చెప్పి. I was so surprised by her quality of thinking. Please go read that post. You'll find it on your page. So I'm pretty sure that most of you are doing it already. For those kind of people, consider this as a friendly reminder. For rest of the people, if you find anything interesting and if you have learned anything new in this podcast, please let me know. Hope this helps you in making better decisions in Pellichuplo and also better decisions in life as well. Thank you so much for listening. Hope you have a great day.